ముందుగా మహేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా బండి రామ్ గారికి ఈ రోజున పుట్టినరోజు శుభాకాంక్షలు. మన పార్టీలో ఒక జిల్లాకి అధ్యక్షుడిగానే కాకుండా పార్లమెంట్కి పోటీ చేసి గత ఎన్నికల్లో పార్టీ పట్ల విధేయతతో కష్టపడి మనస్తత్వం మీ అందరి సహకారంతో తప్పకుండా భవిష్యత్తులో కృష్ణా జిల్లాని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇప్పటికే బాగా లేట్ అయింది కాబట్టి నేను ప్రత్యేకంగా వేదిక పైన కూర్చున్న ప్రతి ఒక్కరికి మీ అందరూ కూడా చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. ఎక్కువ మందితో మాట్లాడించాలనేది మా ప్రయత్నం ప్రతి సందర్భంలో కూడా. ఎందుకంటే మీరు నోటీస్ చేసి ఉంటారు, కళ్యాణ్ గారు కానీ నేను కానీ వేదిక పైన కూర్చోవడం అనేది అదొక పెద్ద బాధ్యత, అంత ఈజీ కాదు. మీతో పాటు కలిసి ఉంటే ఇంకా సరదాగా ఉంటుంది. మంచి వాతావరణంలో మీటింగ్ ఈరోజు కొనసాగించాం. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్చి 14వ తారీఖున మనం నిర్వహించుకోబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో స్థిరస్థాయిగా ఉండేటట్టు మీరందరూ కూడా ఒక మంచి మనసుతోటి ప్రతి ఒక్కరు ఒక బాధ్యత తీసుకుని, ఎందుకంటే రాష్ట్ర నలుమూలల నుంచి మన జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ కలిసికట్టుగా వస్తారు కాబట్టి వాళ్ళకి ఆహ్వానం పలకడమే కాకుండా పార్టీ కోసం మీరు కొంతవరకు సమయం కేటాయిస్తే చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. నిజంగా నేను మన రాము గారిని, ఆర్కే గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎంతో అనుభవంతో ఆయన చెప్పిన మాటలు. ఎందుకంటే జీవితంలో మనం ఒక ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా మనం కష్టపడాలి, ఏ విధంగా ఒక అంకిత భావంతో పనిచేసుకోవాలి, ఏ విధంగా మనం నిజాయితీగా నిలబడితే ప్రజల్లో ఖచ్చితంగా ఆదరణ పెరుగుతుంది, ఆ గుర్తింపు మనకు ఒక రోజు వస్తుంది. అందులో ఏ మాత్రం కూడా మీరు వెనకాడబాకండి, మీరు ఆలోచించబాకండి. పార్టీలో కొంతమంది మమ్మల్ని గుర్తించలేదనో, లేకపోతే పదవి రాలేదనో, లేదా మమ్మల్ని డయాస్ మీద పిలవలేదనో, ఇటువంటివన్నీ కొన్ని రోజులు మనం పక్కన పెడదాం. ఎందుకంటే మనందరం కూడా ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎన్ని అవమానాలకు గురయ్యారు, ఎన్ని ఇబ్బందులు, ఆయన ఆటంకాలు ఎదురుపడ్డారు. అయినా కానీ ఆయన దేనికోసం అయితే ముందుకు వచ్చారో దానికే కట్టుబడి ఉండి ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజున ఎంపీటీసీలుగా మన వాళ్ళు పోటీ చేశారు, సర్పంచులుగా పోటీ చేశారు, స్థానిక సంస్థల్లో మీరందరూ కూడా కార్పొరేటర్లుగా పోటీ చేశారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమైంది? జనసేన పార్టీ స్థాపించి మనం పార్టీ సంస్థాగతంగా మనం బలోపేతం చేసుకుని అంచెలంచెలుగా మనం కష్టపడి ఎదుగుతూ ముందుకెళ్తున్నప్పుడే మనకి ఆదరణ, గుర్తింపు, ఆ ధైర్యం కూడా వస్తుంది. అందులో భాగంగానే క్రియాశీలక సభ్యత్వం. ఎందుకంటే గత సంవత్సరం మనం ప్రారంభించినప్పుడు చాలా చోట్ల కరోనాలో అనేక మంది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం, బయటకు వచ్చే పరిస్థితి లేకపోయినా కూడా మనం ఆ రోజున కష్టపడి మనం ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే భారతదేశంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఏ పొలిటికల్ పార్టీ కూడా అటువంటి కార్యక్రమం చేయలేదు. చాలామంది సభ్యత్వాలు తీసుకుంటారు, చాలామంది వాళ్ళ నాయకుల కోసం మరి బీమా పథకాలు తీసుకుంటారు. కానీ అందరినీ సమానంగా చూసే విధంగా, అందరికీ ఏదో విధంగా ఒక నమ్మకం, భరోసా కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున 5 లక్షల రూపాయల బీమా పథకం ప్రతి క్రియాశీలక సభ్యుడికి, 50,000 రూపాయల వరకు మనకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ మనం తీసుకురావడం అనేది మీరే చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న కుటుంబాలు, అందులో ఎక్కువ మంది పాపం ప్రతిరోజు కూలీ పనికో లేకపోతే కష్టపడి కార్పెంటర్ పనికో ఎలక్ట్రికల్ పనికో వెళ్ళి యువకులు అటువంటి సందర్భంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లే భరోసా ఇప్పించగలిగాం. అది కేవలం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం. గత సంవత్సరం మనం 1 లక్ష సభ్యత్వం చేస్తే ఈరోజు బహుశా సాయంత్రానికల్లా మనం 2 లక్షల సభ్యత్వం దాటబోతున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో. చాలా గొప్ప విషయం. ఎందుకంటే 500 రూపాయలు ఒక సభ్యత్వం కోసం, పార్టీలో సభ్యత్వం, క్రియాశీలక సభ్యత్వం అని తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం ముందుకు వచ్చారంటే మనందరం కూడా గర్వపడాలి. అందులో ఈ విషయం నేను ప్రత్యేకంగా ఆర్కే గారిని ఈరోజు ఎందుకు అభినందిస్తున్నానంటే, కొన్ని నియోజకవర్గాల్లో 300 చేసి ఉండొచ్చు, 500 చేసి ఉండొచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో 5,000 చేసి ఉండొచ్చు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం దాదాపు 3 నియోజకవర్గాల్లో మనం 5,000 సభ్యత్వం కూడా దాటాం. కానీ వ్యక్తిగతంగా కొంతమంది ఫీల్డ్ పైన వాళ్ళు పనిచేస్తున్న తీరు చూస్తే చాలా గొప్ప విషయం ఇది.
మనందరం గర్వపడాలి. నిజంగానే మన పార్టీలో ఇటువంటి జన సైనికులు ఉన్నారు. ఎంత నిజాయితీగా వాళ్ళు ఫోన్ పట్టుకొని ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని పార్టీ ఆదేశాల మేరకు గ్రామ గ్రామాల్లో పట్టణాల్లో పర్యటించి ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం అంటే సామాన్య విషయమే కాదు. కానీ ఒక 5-6 పేర్లు నేను చదువుతాను, మీరు ఆశ్చర్యపోతారు. అనంతపురం జిల్లాలో ఎక్కడైతే మనకి ఎక్కువ బలం లేదని అనుకుంటారు, అనంతపురం జిల్లాలో భవానీ అనే మన జన సైనికుడు 1010 సభ్యత్వాలు చేశాడు ఈ రోజుకి. 1010 సభ్యత్వాలు. అదేవిధంగా మన వెన్నా జగదీష్ గారు, ఈయన పార్టీలో ఒక 3 నెలల క్రితమే చేరారు. చాలా రాజకీయ కుటుంబం, వాళ్ళ పార్టీలో చాలా అపారమైన గౌరవం ఉంది వాళ్ళ కుటుంబం పైన. అటువంటి వ్యక్తి జగదీష్ గారు వచ్చి మన పార్టీలో పిఠాపురం నుంచి ఆయన ఒక్కరే 871 సభ్యత్వం పూర్తి చేసుకోగలిగారు. అదేవిధంగా కడియం మండలం గురించి మీ అందరికీ తెలుసు, రాజమండ్రి దగ్గర. అక్కడ అయ్యప్ప అని మన కార్యకర్త, చాలా మంచి నాయకుడు, యువకుడు. అతను కూడా గ్రామాల్లో పర్యటించి అక్కడ 762 సభ్యత్వాలు అతను కూడా పూర్తి చేయగలిగాడు. ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి ఫణీంద్ర గారు తూర్పుగోదావరి జిల్లాలో 567. అదేవిధంగా గాజువాక ఎక్కడైతే మన ప్రెసిడెంట్ గారు గతంలో పోటీ చేశారో అక్కడ సోమశేఖరరావు గారు అనే మన జన సైనికుడు 531 సభ్యత్వం చేయగలిగాడు. వీటన్నిటితో పాటు ఇచ్చాపురం నియోజకవర్గం అంటే ఒరిస్సా బార్డర్లో ఉంటుంది. విశాఖపట్నం నుంచి అక్కడికి వెళ్ళాలంటేనే 5 గంటల సమయం పడుతుంది. ఆ నియోజకవర్గం గతంలో మనం చేసిన మొట్టమొదటి 5 నియోజకవర్గాలు ఏదైతే మనం మాన్యువల్గా చేసాం, అసలు సభ్యత్వ కార్యక్రమం ఎట్లా చేయాలి, ఏంటి, ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెచ్చుకుందామని మనం ఒక శాంపుల్గా చేసాం. ఆ రోజునే అక్కడ చాలా అద్భుతంగా జరిగింది, ఆశ్చర్యం కలిగించింది, సభ్యత్వం ఈ విధంగా ముందుకు వస్తున్నారని. ఆ సందర్భంలో అక్కడ మన వాలంటీర్స్ కొంతమంది మన దృష్టికి తీసుకొచ్చారు. మహిళలు ప్రత్యేకంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళు రిక్వెస్ట్ చేసి, దయచేసి మీరు 1వ తారీఖు రండి, మేము సభ్యత్వం తీసుకుంటామన్నారు. 1వ తారీఖున వాళ్ళకి వచ్చి పెన్షన్లు 2000 రూపాయల్లోంచి 500 రూపాయలు వాళ్ళు మన పార్టీకి ఇచ్చి సభ్యత్వం తీసుకున్నారు. ఈ రోజున అక్కడ మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉండే దాసరి రాజు, ఆయన 506 సభ్యత్వాలు వ్యక్తిగతంగా చేశాడు. ఆ నియోజకవర్గంలో సభ్యత్వం 2500 దాటింది మనకి ఈ సంవత్సరం. ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న ఇచ్చాపురం. ఈ విషయాలు నేను మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, కేవలం ఏదో 2-3 జిల్లాల్లోనే మనం బలంగా ఉన్నాం, కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నాం అనే భావన కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. మీకే అర్థమవుతుంది, మనకి 2 లక్షల సభ్యత్వం మనం పూర్తి చేసుకున్నాం. 500 రూపాయల చొప్పున ప్రజలు మన ముందుకొచ్చి నిలబడి ఈ విధంగా సభ్యత్వం చేర్చుకున్నారంటే, ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో ఉన్న వార్డులో జనసేన పార్టీ జెండా ఎగిరే విధంగా ఈరోజు మనందరం కూడా కష్టపడి ముందుకు తీసుకొచ్చాం. పార్టీ నిర్మాణం చాలా కష్టమైన పని. సంస్థాగతంగా బలోపేతం అవ్వాలంటే కూడా ఇంకా కష్టమైన ప్రయాణం. ఎందుకంటే ఒక జిల్లా అధ్యక్షుడు రావాలి, జిల్లా అధ్యక్షుడు తర్వాత జిల్లా కమిటీ రావాలి, జిల్లా కమిటీ దగ్గర నుంచి మళ్ళీ పట్టణ కమిటీలు, మండల కమిటీలు, అక్కడి నుంచి గ్రామ కమిటీలు. రేపు ఏప్రిల్ తర్వాత మనం గ్రామ కమిటీలని ఇంకా ముందు తీసుకెళ్ళి బూత్ కమిటీల వరకు మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇదొక ప్రక్రియ. కానీ ఆ ప్రక్రియలో మీరందరూ భాగస్వాములు అవ్వాలి. మీరు కూడా కొంచెం సమయం వెచ్చించాలి. పార్టీ కోసం మీరు ఒక అంకిత భావంతో పనిచేసుకుంటేనే మనం కష్టపడినట్టు కనపడమే కాదు, నిజంగానే కష్టపడాలి. ఆ ఆలోచన మనలో రావాలి. ఎందుకంటే ఉత్సాహంగా ఒక మీటింగ్కి వెళ్తున్నాం, దాని తర్వాత ఏంటి అనేది మనం ప్రశ్నించుకోవాలి. మార్చి 14వ తారీఖున మనం జరగబోయే సభకి మొట్టమొదటి సమావేశం మీతో ఏర్పాటు చేశాం. ఎందుకు ఏర్పాటు చేశాం? ఎందుకంటే మీరే హోస్ట్ ఈ కార్యక్రమానికి. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లానే మీరే అందరికీ ఆహ్వానం పలకాలి, మీరే అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైతే అతిథులు వస్తున్నారో ఆ అతిథుల్ని మీరు గౌరవించుకొని చక్కగా వాళ్ళకి మనం ఏర్పాటు చేసే సౌకర్యాలని వాళ్ళకి వివరించి జాగ్రత్తగా వాళ్ళు తిరిగి వెళ్ళేటట్టు మీరందరూ కూడా సహకరించాలి. అన్ని ప్రాంతాల నుంచి మనకి రాబోతున్నారు మహిళలు. ఇందాక కొంతమంది మీరు తీసుకొచ్చిన కొన్ని సమస్యలు దృష్టి తీసుకొచ్చారు. మొట్టమొదటి రోజు నుంచి ఎప్పుడైతే ఈ మీటింగ్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నామో ఆ రోజు నుంచే పవన్ కళ్యాణ్ గారు కనీసం 10 సార్లు చెప్పుంటారు, ఈసారి మన మీటింగ్లో మాత్రం మహిళలకి ప్రత్యేకంగా మీరు ఏర్పాట్లు చేయండి, ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు, వాళ్ళకి సౌకర్యాలు అన్ని విధాలుగా ఉండేటట్టు, జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళేటట్టు మనం తీసుకోవాల్సిన కొన్ని చొరవ చూపించి మంచి నిర్ణయాలు తీసుకోమని చెప్పారు. దానికి అనుగుణంగానే గతంలో ఏనాడు లేని విధంగా మహిళలకి ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేసాం. మహిళలకి ప్రత్యేకంగా
దారి కూడా ఏర్పాటు చేశాం. ఇవన్నీ చక్కగా మీకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అక్కడ కొన్ని టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసి, ఎల్సిడి స్క్రీన్లు ఏర్పాటు చేసి, దగ్గరున్నమా దూరమా సమస్య లేకుండా ఈ సభా ప్రాంగణాన్ని అద్భుతంగా మనం మార్చుకోగలుగుతున్నాం. దాన్ని మీరు దయచేసి దృష్టిలో పెట్టుకుని విజయవాడ పట్టణం ప్రత్యేకంగా, ఎందుకంటే ఒక పండుగ వాతావరణం కనపడాలి. మీరందరూ కూడా పబ్లిసిటీ కమిటీకి మనకి మంగళగిరిలో చల్లపల్లి శ్రీనివాస్ గారిని దానికి కమిటీకి హెడ్గా వేసాం. మీరందరూ కూడా మీ ప్రాంతంలో మహేష్ గారి ఆధ్వర్యంలో మీరు విజయవాడ పట్టణంలో మీరు చేయాల్సిన కొన్ని పబ్లిసిటీ పరంగా చేయాల్సిన కొన్ని కార్యక్రమాల గురించి మీరు ఆలోచించుకోండి. అవసరమైతే పర్మిషన్లు తీసుకోండి. అన్ని రహదారులు జనసేన జెండా కనపడాలి, ఒక పండుగ వాతావరణం రావాలి. ఎవరైతే సభకు వస్తున్నారో వాళ్ళకు కూడా మీరు కొంతవరకు మంచినీళ్ళు ప్యాకెట్ ఇవ్వడమో, మజ్జిగ ప్యాకెట్ ఇవ్వడమో, చక్కగా మీ వంతు మీరు మన జన సైనికులకి ధైర్యం నింపేటట్టు కొన్ని కార్యక్రమాలు చేయండి. ఎందుకంటే సభా ప్రాంగణం దగ్గర ఖచ్చితంగా మనం చేస్తున్నాం పార్టీ పరంగా, కానీ దారిలో వచ్చే వాళ్ళని కూడా మీరు ఆదరిస్తే ఎప్పుడు లేని విధంగా ఒక అద్భుతమైన వాతావరణం మనం తీసుకురాగలుగుతాం రాష్ట్రంలో. ఎందుకంటే ఇందాక గాంధీ అన్నట్టు మనం గతంలోకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇదే కనపడుతుంది మనకి. ఇంత చక్కటి సభ మనం ఇట్లా ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. ప్రజల్లో కూడా ఆ భావన వచ్చింది, ప్రజల్లో కూడా నమ్మకం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం మన రాష్ట్రానికి. దానికోసం మనందరం కూడా జనసేన వైపు చూద్దాం అనే భావన అందరిలో కూడా ముందుకు వచ్చింది. ఎందుకో అంత నమ్మకం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ధైర్యం నింపగలుగుతారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరి ముందు కూడా భయపడి వెనకాడే ప్రసక్తే లేదు. ఎందుకంటే నిజాయితీగా మనం పనిచేస్తున్నాం, సమస్యలపైన మనం పనిచేస్తున్నాం. వ్యక్తిగతంగా ఎవరిని మనం దూషించాం. ముఖ్యమంత్రి గారు చేస్తున్న కొన్ని పిచ్చి నిర్ణయాల వలన ఏ విధంగా రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టుతున్నాడో మీ అందరికీ తెలుసు. ప్రతి సందర్భంలో మన ప్రాంతానికి నష్టం జరుగుతోంది, ప్రతి వర్గానికి నష్టం జరుగుతోంది. కానీ ఆయన మాత్రం తన సొంత నిర్ణయాలతో మొండిగా వ్యవహరించుకుంటూ మన ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ముందుకెళ్తున్నప్పుడు మనం అందరం కూడా సమరానికే సిద్ధమవ్వాలి, నిలబడాలి. ప్రతిరోజు మనం పార్టీ కార్యక్రమాల్లో చక్కగా ఏ విధంగా మనం పనిచేస్తే పార్టీకి ఉపయోగపడుతుందని ఆలోచించుకోవాలి. జిల్లాలో ప్రత్యేకంగా నేను కోరేది, ప్రతి మండలంలో నియోజకవర్గ స్థాయిలో మీరు మీటింగ్లు పెట్టుకోండి. మీరందరూ కూడా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయండి. రాబోయే 3-4 రోజుల్లో మన కార్యకర్తలందరి ఈ సమావేశం గురించి సమాచారం అందించండి. ఎందుకంటే కరపత్రాల ద్వారా అవుతుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే సమయం తక్కువ ఉంది. కాబట్టి మీరు విపరీతంగా మన సోషల్ మీడియా ఉపయోగించుకోవచ్చు. మీరు స్థానికంగా ఉన్న మీ కేబుల్ నెట్వర్క్ ద్వారా మీరు ఆహ్వానం పలకచ్చు. మీరు కూడా కొన్ని ప్రాంతాల్లో పర్యటించి మన జెండా పట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు లీడర్స్ అందరినీ కూడా కలుపుకొని చక్కగా మీరు కార్యక్రమం చేయండి. ఎందుకంటే ఈ సభకి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వస్తున్నారు కదా అని మనం ప్రశాంతంగా కూర్చుంటే సరిపోదు. మన ఏర్పాట్లు కూడా మనం చేయాలి. మనం ఆహ్వానం పలకడమే కాకుండా మన నాయకుల్ని, మన కార్యకర్తలను అందరినీ కూడా ఈ సమావేశాన్ని తీసుకెళ్ళాలి. కాబట్టి నాయకత్వం వహించినప్పుడు మనకు బాధ్యత కూడా ఉంటుంది. ఆ బాధ్యత ఏంటంటే సభ నిర్వహించాలి. సభ తర్వాత కూడా మనం అక్కడే నిలబడి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా తిరిగి వెళ్ళేటట్టు మనం ఆ బాధ్యత తీసుకోవాలి. విజయవాడ పట్టణానికి ప్రత్యేకంగా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి. అటువంటి జరగకూడదు ఈసారి. దానికి కావాల్సిన వాలంటీర్స్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, అక్కడ మనం చేస్తున్న ఏర్పాట్లు కానివ్వండి, రాబోయే 2-3 రోజుల్లో మీ అందరికీ వివరిస్తాం. ఏ ప్రాంతాల్లో మీరు పార్కింగ్ చేసుకోవాలి, ఏ మార్గం నుంచి మీరు రావాలి, ఏ మార్గాల్లో మళ్ళీ తిరిగి వెళ్ళాలి అనే విషయం తప్పకుండా తీసుకొస్తాం. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మనకి పోలీసుల నుంచి సహకారం రాలేదు, ప్రభుత్వం నుంచి సహకారం కూడా అందించలేదు. ఇస్తారని కూడా నేను అనుకోవడం లేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా సభ మాత్రం నిర్వహించుకోబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మన కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మీరు మీ నాయకత్వాన్ని చూపించండి. మీరందరూ మండలాధ్యక్షులుగా ఉన్నారు, మీరు డివిజన్ అధ్యక్షులుగా ఉన్నారు. ఎన్నికల్లో మీరు చూశారు వాతావరణం. ఆ ఎన్నికల వాతావరణం పోల్చుకుంటే ఈరోజు తేడా ఏంటంటే ప్రజలే మనని కోరుకుంటున్నారు, ప్రజలే మనని ఆదరిస్తున్నారు. మన నాయకుడు ఏం మాట్లాడతాడని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ సభని మీరందరూ కూడా ఒక సొంత కార్యక్రమం లాగా మన వంతు మనం దీనికి ఏం చేద్దాము సక్సెస్ అవ్వడానికి కోసం అని మీరు భావించుకుని ప్రతి ఒక్కరూ దయచేసి సమిష్టిగా పనిచేసుకుందాం. ఇక్కడ తేడాలు ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే బాధ్యతలు అప్పచెప్పాం, కానీ బాధ్యతలు అంతటితోటే ముగిస్తుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. కొంతమందిని ఈ కమిటీలు వేసాం, కొంతమంది ఆ కమిటీలు వేసాం, కొంతమంది కమిటీలు వేయలేదు. ఎందుకు వేయలేదంటే నియోజకవర్గం నుంచి మీరు జాగ్రత్తగా మీరు మీ జన సైనికులతోటి కలిసి వచ్చే విధంగా మీకు ఆ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో కమిటీల్లో కొంతమందికి మనం అవకాశం కల్పించలేపాం.
మీరు క్షేత్రస్థాయిలో దయచేసి ఈ 2-3 రోజుల్లో తప్పకుండా మీరు పర్యటించాలి. ఒక భరోసా నింపాలి, నమ్మకం నింపాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్దాం. మరొక్కసారి నేను చెప్తున్నాను, 14వ తారీఖున 3ంటికి మనం ఎప్పుడైతే సభని మొదలు పెడతామో మన జాతి గురించి, మన ప్రాంతం గురించి, మన చరిత్ర గురించి, మన సంస్కృతిని గురించి ప్రతిబింబించే విధంగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఉంటుంది. మనం ఎక్కడ తగ్గం, ఎవరిని చూసి భయపడం. ఈ రాష్ట్ర ప్రజల కోసమే మనం నిలబడతాం, రాష్ట్ర అభివృద్ధి కోసమే నిలబడతాం. మన భవిష్యత్తు ఏంటి, ఏ మార్గంలో మనం నడవాలి, రాజకీయ పరంగా మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇటువంటి విషయాలపైన మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు. ఆ సందేశం కోసం మీరందరూ కూడా ఖచ్చితంగా ఎదురు చూస్తారు. కానీ మనం కూడా దాంట్లో భాగస్వాములమే. ఇప్పుడు ఇందాక ఒక సోదరుడు అన్నట్టు ఉద్దానంలో పట్టించుకున్నారు కిడ్నీ గురించి, ఇక్కడ పట్టించుకోలేదని. సారీ, ఇక్కడ ఖచ్చితంగా పట్టించుకున్నాం. పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు మీరు తీసుకొచ్చిన సమస్యలు పవన్ కళ్యాణ్ గారు చూస్తారు, నేను చూస్తాను, మన నాయకత్వం చూస్తారు. క్షేత్రస్థాయిలో మీరు దయచేసి మీరు కూడా పర్యటించండి, మీరు కూడా సమస్య పైన పోరాడండి. ఎందుకంటే మరి జనసేన పార్టీ అనేది ఒక గొప్ప వేదిక. ప్రతి సందర్భంలో మనం నిలబడుతున్నాం ప్రజల పక్షాన, దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇతర పార్టీలాగా ఓట్ల కోసమే వచ్చి ఎలక్షన్ సందర్భాల్లో కనపడిపోయే పార్టీ కాదు జనసేన పార్టీ. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 4 నెలలకే మనం రోడ్డుపై దిగాం. భవన నిర్మాణ కార్మికులకు జరిగిన అన్యాయం కోసం, ఆ రోజు కావాలని ప్రభుత్వం సృష్టించిన ఇసుక కొరత కోసం మనం అందరం కూడా అన్ని ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికుల కోసం మనం అండగా నిలబడ్డాం. మీరే చూస్తున్నారు ఏ విధంగా పాపం వేల మంది బెంజ్ సర్కిల్లో వాళ్ళకి ఉపాధి లేకుండా తిరిగి వెళ్ళిపోతున్నారు ప్రతిరోజు భవన నిర్మాణ కార్మికులు. వీటిని గుర్తించండి, నిలబడండి, సమస్యలపైన మనం నిలబడదాం. ఎక్కడ కూడా మనం తగ్గాల్సిన పరిస్థితి లేదు. ధైర్యంగా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. అదేవిధంగా కొన్ని పార్టీ పరంగా మనం చేసే ఏర్పాట్లు అది బహుశా ఇంకా 2-3 రోజుల్లో మీ అందరికీ అందిస్తాం. ఎక్కడెక్కడండి స్టాల్స్ ఏర్పాటు చేసాం, పార్కింగ్ ఎక్కడ ఉండబోతుంది, దారి పొడున నేను నిన్న మహేష్ గారికి చెప్పాను, రామ్ గారికి చెప్పాను. అదేవిధంగా మన మంగళగిరి శ్రీనివాస్ గారు కూడా కోఆర్డినేట్ చేస్తారు. అవసరమైతే మున్సిపల్ పర్మిషన్ తీసుకోండి. కటౌట్లు కానివ్వండి, బ్యానర్లు కానివ్వండి, జెండాలు కానివ్వండి, తోరణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరందరూ కలిసికట్టుగా చేయండి. ఎందుకంటే ఒక పండుగ వాతావరణం రావాలి. మనం జనసేన పార్టీ నుంచి ఎంత డిసిప్లిన్గా ఉంటాం, ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం అనేది రాష్ట్ర ప్రజానికానికి అర్థమయ్యే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని మన పార్టీ అధ్యక్షుల వారి తరఫున పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తూ ఉంటారు. దయచేసి మీరందరూ నిలకడగా, ఓపికగా, సహనం కోల్పోబాకండి. ఎందుకంటే రెచ్చగొట్టడానికి చాలామంది ప్రయత్నిస్తారు, కావాలని కొన్ని ఇబ్బందులు పెట్టడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. రాజకీయాల్లో సహజం ఇది. అందులో ఇంత భారీ మీటింగ్ జరుగుతుందంటే ఎంతో అసూయతోటి ఆల్రెడీ కొంతమంది ప్రచారం మొదలుపెట్టారు. కానీ మీరు నిలబడండి, మీరు ఓపికగా చేయండి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్ముకోండి. జనసేన పార్టీలో మనం అందరం కూడా భాగస్వాములు అయినందుకు గర్వపడే విధంగా మీ కార్యక్రమాలు మిమ్మల్ని చేయమని ఇంకొకసారి నేను కోరుకుంటూ, చక్కటి అవకాశం కల్పించారు రామ్ గారు, అదేవిధంగా మహేష్ గారు. మీరందరూ మీకున్న పదవులు ఉన్నా లేకపోయినా మనందరం ఒకటే కుటుంబం. మనం కలిసి పనిచేసుకుందాం. జన సైనికులుగా మనం గర్వపడి మన పార్టీని మనం ముందు తీసుకెళ్దాం. ఇందులో ఎవరో మనకి చెప్తే ముందు తీసుకెళ్లే పరిస్థితి కాదు. పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందుకొచ్చి ఆ రోజు స్థాపించారో ఆ విధంగా ఈరోజు మనందరం కూడా మన భుజాలపైన కొంచెం భారం మోసుకొని పార్టీ కోసం మనం కూడా అహర్నిశలు కృషి చేద్దామని ఈ సందర్భంగా మీకు పిలిపిస్తూ, ఓపికగా ఇంతసేపు మీరు కూర్చొని సమావేశం నిర్వహించారు. నాకు కూడా కొద్దిసేపు తప్పకుండా మీతో పాటు సమయం నేను వెచ్చిస్తాను. మహేష్ గారు మరి ఎన్ని గంటలు తీసుకుంటారో నాకు తెలియదు, కానీ గుంటూరు జిల్లా సమావేశం ఈ మీటింగ్ తర్వాత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మన కార్యక్రమాలు ముందు తీసుకెళ్దాం. నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. పార్టీ తరఫున మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే సమిష్టిగా మన నాయకత్వం ఎప్పుడూ మీ వెంట ఉంటుంది. అది ఒక పోలీస్ స్టేషన్ కానివ్వండి, లేదా ఒక రెవెన్యూ సమస్య కానివ్వండి, మీ గ్రామంలో కావాలని దౌర్జన్యాలు ఎవరైనా వైసీపీ నాయకులు చేస్తుంటే మీరు తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. దానికి మీ వెంట ఎప్పుడు నిలబడతామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఇంకోసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.